ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హిందూయిజం మొత్తం మ్యాక్స్ టు మ్యాక్స్, నాట్ ఓన్లీ హిందూయిజం, డిఫరెంట్ రిలీజియన్స్ కూడా కొన్ని షేప్స్, కొన్ని ఫిగర్స్, జామెట్రీ ద్వారా, కొన్ని జామెట్రీ షేప్స్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. అండ్ మేనిఫెస్టేషన్కి సంబంధించి హిందూయిజంకి పవర్ఫుల్ డివైన్ ఎనర్జీకి సంబంధించి కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఈ సింబల్స్ మీ గృహంలో సింహద్వారం మీద ఉండగలిగితే పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తారు. మీ గృహంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ రాకుండా కూడా సింబల్స్ ఆపిస్తుంది. సింబల్స్కి అంత శక్తి ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్ అండ్ సాక్రెడ్ జామెట్రీ. మరి మేనిఫెస్టేషన్కి సంబంధించి ఈ సింబల్స్ మీకు ఎంతవరకు హెల్ప్ అవుతాయి అన్న మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం రామ్ దత్తాత్రేయ నమః, ఓం రామ్ రాహువే నమః. హినంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్, నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. చాలా రిలీజియన్స్, హిందూయిజం కావచ్చు, ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, చాలా రిలీజియన్స్ సింబల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ని మనకు అందిస్తుంది. ఆ సింబల్స్ యాక్చువల్లీ సాక్రెడ్ జామెట్రీ అని చెప్పొచ్చు. ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అమ్మ. మరి స్వస్తిక్ ముగ్గే కదా, వై ఎందుకు వేస్తాం? ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. శ్రీచక్ర ఎనర్జీ, శ్రీయంత్ర ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సైన్స్ ఎప్పుడు 200 years బ్యాక్ ప్రూవ్ చేసింది, బట్ మన ధర్మం ఎప్పుడో చెప్పింది, సృష్టి ఆవిర్భవించినప్పుడే చెప్పింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో న్యాచురల్గా ఆవిర్భవించిన అణువుకు ఒక శక్తి ఉంది. కొన్ని సింబల్స్ ఉన్నాయి, కొన్ని సింబల్స్ నేను మీకు చెప్తాను. పాసిబిలిటీ ఉంటే ఈ యొక్క సింబల్స్ మీ గృహంలో సింహద్వారం పైన ఉండేటట్టు చూసుకోండి. వీలైతే గంధపు, పసుపు, కుంకుమతో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. ఏదో కంప్యూటరైజ్డ్ స్టిక్కర్స్ పెట్టుకునే కానీ, ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఇప్పుడు అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకుంటాం, మరి దానికి మనం ధూపం దీపం వేస్తాంగా. శక్తి, ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అంటే చూసే చూపు ఉంటే ప్రతి దానిలో దైవత్వాన్ని చూడొచ్చు. చూసే చూపు లేకుంటే ప్రతీది నెగిటివ్గానే కనిపిస్తుంది. ఇంటెన్షన్ ఇంపార్టెంట్, భావన ఇంపార్టెంట్, మీ ఎమోషన్ ఇంపార్టెంట్, మీ యొక్క ఫీలింగ్ ఇంపార్టెంట్. కొన్ని సింబల్స్ ఉన్నాయి, వీలైతే నోట్ చేసుకోండి. ఈ సింబల్స్ మీ యొక్క సింహద్వారం మీద ఉండగలిగితే, గంధము, పసుపు, కుంకుమ కలిపి మీరు సింబల్స్ని డిజైన్ చేసుకుంటే ఒక ప్రొటెక్షన్. అంటే సకల నెగిటివ్ ఎనర్జీస్ కలిసికట్టుగా వచ్చిన గృహంలోకి ఎంటర్ అవ్వవు అంతే. అట్ ద సేమ్ టైం గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తుంది. ఇన్ అడిషన్ టు దాట్ పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేస్తారు. ధనాకర్షణ, జనాకర్షణ, పేరు ప్రతిష్టలు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, ఒక డివైన్ ప్లేస్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, హౌస్ ఈజ్ యువర్ ఫస్ట్ టెంపుల్. మీ గృహమే మీకు ఫస్ట్ టెంపుల్. ఇల్లు హెల్దీగా ఉంటేనే, ఇంట్లో ఉన్న ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అయితేనే ఇంట్లో ఉన్న మనుషులు హెల్దీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తిరుగుతూ ఉందనుకోండి, చికాకులు, గొడవలు, చెత్త చెదారం, దరిద్రం, అనుమానాలు, అవమానాలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, ఏడుపులు, దరిద్రం. ఇంకా దరిద్ర దేవత తిష్టేస్తుంది ఇంట్లో. అందుకే ఎప్పుడూ చెప్తుంటాను, ప్రతి శనివారం రాక్ సాల్ట్ వేసి ఇంటిని కడగండి, సముద్రపు ఉప్పు, కల్లుప్పు వేసి ఇంటిని కడగండి అని చెప్తా వస్తా ఉన్నా. అండ్ ఇంట్లో ధూపం వేయండి, ఇంట్లో నిత్య దీపారాధన జరగాలి, ఇంట్లో ఓంకారం ప్లే అవ్వాలి. ఒక డివైన్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది. ఆ ఇంట్లో కూర్చొని మేనిఫెస్టేషన్ చేస్తే పని అయిపోవాలి, అట్టా ఉండాలి హౌస్. అలా డిజైన్ చేసుకోండి. యువర్ హౌస్ ఈజ్ గ్రేట్ యాసెట్ మేకప్, గ్రేట్ డివైన్ ప్లేస్. మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఇంట్లోన డివైనిటీ లేకుంటే మీరు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళి ఎన్ని హోమాలు చేసినా బూడిద రాలుద్ది, యాష్. ఇంట్లోనే మీకు హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, కాస్మిక్ ఎనర్జీ ఉండాలి, స్పిరిచువల్ ఎనర్జీ ఉండాలి, గుడ్ ఎనర్జీ ఉండాలి, గాడ్ ఎనర్జీ ఉండాలి. అప్పుడు ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది, పాజిటివ్ వాతావరణం ఉంటుంది.
ఆ పాజిటివిటీ కాస్త పాజిటివిటీని ఆకర్షిస్తుంది, ఆ మంచి కాస్త మంచిని ఆకర్షిస్తుంది, ఆ ఆనందం కాస్త ఇంకాస్త ఆనందాన్ని ఆకర్షిస్తుంది, ఆ అందం కాస్త డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, వ్యాపార అభివృద్ధిని ఆకర్షిస్తుంది. మరి ఏంట సింబల్స్? వీలైతే నోట్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, ఓంకారం. ఓం, ఇట్స్ ఎ కాస్మిక్ సౌండ్, గ్రేట్ ఎనర్జీ ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ సింబల్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఓంకారం నోట్ చేసుకోండి. అది మీ గృహంలో సింహద్వారం పైన ఉండాలి, ఇంట్లో డోర్స్ మీద ఉండాలి. అండ్ స్వస్తిక్ నోట్ చేసుకోండి. స్వస్తిక్ వెరీ పవర్ఫుల్. అండ్ బిందు, ఒక చిన్న బొట్టు లాంటిది బిందు, వెరీ పవర్ఫుల్. అండ్ ఒక సర్క్యులర్ షేప్లో పసుపు రాసి ఒక 9 డాట్స్ కుంకుమతో పెట్టండి. ఒక పసుపు ఇలా రాసి సర్క్యులర్ షేప్లో 9 డాట్స్ పెట్టండి. లక్ష్మీదేవికి సంకేతం, మనీని అట్రాక్ట్ చేసి పడేస్తుంది, వెరీ పవర్ఫుల్. అండ్ త్రిశూలం ఆ సింబల్ ఒకటి. అండ్ కలసం సింబల్, పాదాల సింబల్, లక్ష్మీదేవి పాదాలుగా మీరు భావించండి. ఫుట్ స్టెప్స్ లక్ష్మీదేవి పాదాలుగా భావించండి. లక్ష్మీదేవి అడుగు పెడుతుందని అర్థం. లక్ష్మీదేవి అడుగు పెడితే అష్టైశ్వర్య, భోగభాగ్యాలు, సిరి సంపద అక్కడ ఉన్నట్టే, అమ్మవారి శక్తి ఉన్నట్టే. కలసం అమ్మవారి యొక్క పాదాలు, లక్ష్మీదేవి యొక్క పాదాలు, ఇవన్నీ కూడా పవర్ఫుల్ సింబల్స్. అండ్ శంఖం అంటాం కదా, శంఖం సింబల్. కలసం తెలుసు కదా, కలసం సింబల్. నమస్తే సింబల్. అసలు ఏంటి సింబల్ ఏంటి? అసలు దేవుడికి దండం పెట్టేస్తాం 2 అరిచేతులు జోడించి, ఇలాగే ఎందుకు పెట్టాలి? ఎప్పుడైనా ఆలోచించామా? నమస్తే ఇలాగెందుకు పెట్టకూడదు, ఇలా ఎందుకు పెట్టకూడదు, ఇలా ఎందుకు పెట్టకూడదు, ఇలానే ఎందుకు పెడతాం? వై? ఇట్స్ ఎ ముద్ర. 2 అరిచేతుల్లో సెకండరీ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. మీ 2 అరిచేతుల్లో లక్ష్మీదేవి ఉంటుంది, అమ్మవారు ఉంటుంది, సరస్వతి ఉంటుంది. 2 హ్యాండ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవచ్చు, మిగతా వ్యక్తుల్ని హీల్ చేయొచ్చు. మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్లో ఉన్న ఎవ్రీ సింగిల్ నెర్వ్ అరిచేతికి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే ఆక్వా ప్రెజర్ ద్వారా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ పంచభూతాలుతో సమానం 5 ఫింగర్స్ దిస్ సింబల్ ఇట్ సెల్ఫ్ వెరీ పవర్ఫుల్. ఎప్పుడైతే టెంపుల్లోకి వెళ్ళి లేదా గర్భగుడిలోకి వెళ్ళి ఇంట్లో పూజా మందిరం దగ్గర 2 అరిచేతులు జోడించి శిరస్సు వంచి సబ్మిట్ అయిపోతామో గాడ్ ఎనర్జీకి, దైవశక్తి నుండి విశ్వశక్తి, దైవశక్తి మరియు మీ యొక్క క్రౌన్ చక్ర బ్రహ్మాంధ్రంలోకి ఎంటర్ అవుతుంది. తద్వారా చైతన్యం ఏర్పడుతుంది, మీకు డివైన్ కాన్షియస్నెస్, బ్లిస్ఫుల్ ఏర్పడుతుంది, ఆనందం ఏర్పడుతుంది. ఈ సింబల్ చాలా పవర్ఫుల్. టెంపుల్స్కి వెళ్ళి 2 అరిచేతులు జోడించి శిరస్సు వంచి సబ్మిట్ అయిపోవాలా దైవశక్తికి, విశ్వశక్తికి, శరణాగతి వేడుకోవాలా, క్షమాభిక్ష కోరుకోవాలా. దైవశక్తి, విశ్వశక్తి మీ యొక్క క్రౌన్ చక్రలోకి ఎంటర్ అవుతుంది, బ్రహ్మాంధ్రంలోకి ఎంటర్ అవుతుంది. గ్రేట్ ఎనర్జీ. ఆ సింబల్ ఒకటి ఉండాలి. అండ్ దీపం సింబల్. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని. దీపం పెట్టేటప్పుడు మళ్ళీ డౌట్, ఎన్ని ఒత్తులు పెట్టాలి? 2 ఒత్తులు పెట్టి మనం దీపం పెడతాం. లక్ష్మీనారాయణ స్వరూపం అంట. ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః, ఓం శ్రీం అంటూ దీపం వెలిగించాడు ఎప్పుడైనా ఇంట్లో పూజా మందిరం. సో దియా సింబల్. అండ్ కుండలిని సింబల్ ఉంటుంది కదా, ఆ సింబల్ ఒకటి. అండ్ కల్పవృక్ష సింబల్. మీకు డౌట్ ఉంటే గూగుల్ టైప్ చేయండి, కల్పవృక్ష సింబల్. ధనాన్ని ఆకర్షిస్తుంది. వృక్షం ఆక్సిజన్ ఇస్తుంది, డబ్బునిస్తుంది, సంపదనిస్తుంది, ఫలాలను ఇస్తుంది. కల్పవృక్ష ఇట్స్ లైక్ అక్షయ పాత్ర. ఇవి మీరు ఇంట్లో గృహం మీద ఉండాలి. చాలా పాజిటివ్ ఎనర్జీ. ఇంట్లో అక్కడక్కడ స్టిక్కర్స్ కూడా పెట్టుకోవచ్చు, చాలా గ్రేట్ ఎనర్జీ అన్నట్టు. అండ్ శ్రీయంత్ర, శివశక్తి సింబల్. శ్రీయంత్ర సింబల్. త్రిపురాంధ్ర, 3 నామాలు పెట్టి మధ్యలో బొట్టు పెడతాం, త్రిపురాంధ్ర అంటాం. అది అష్టలక్ష్మి స్టార్ అని ఒకటి ఉంటుంది, అది. ఇలాంటి సింబల్స్ మీ గృహంలో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. అన్నీ పెడితే మీకు ఇబ్బందిగా ఉంటే కొన్నైనా పెట్టండి. గ్రేట్ ఎనర్జీ. ఏ రోజైనా పెట్టొచ్చమ్మా. అన్ని వారాలు ఇంపార్టెంటే. 365 రోజులు 24 గంటలు మనం ఉన్నది విశ్వంతోనే. అన్ని వారాలు మనకి ఇంపార్టెంట్, వెరీ పవర్ఫుల్. మనందరికీ తెలుసు ఆదివారానికి మించిన శుభదినం లేదు. ఆ రోజు పెట్టండి. ఆది అన్నిటికీ మొదటిది. ఆ రోజే ప్రారంభం అనుకోండి అష్టలక్ష్మి మీ గృహంలోకి రావడానికి. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఎగ్జాంపుల్ ఈరోజు చూస్తే ఈరోజే పెట్టండి, మీకు చాలా మంచి జరుగుతుంది. అండ్ ఇమ్మీడియట్గా మీకు ఒక ఆకర్షణ శక్తి డెవలప్ అవ్వాలి అంటే కామెంట్స్లో క్లీమ్ అన్న వర్డ్ టైప్ చేయండి. క్లీమ్. దైవశక్తి, విశ్వశక్తి పొందుతారు, ఆకర్షణ వ్యక్తులుగా మారుతారు, ధనాకర్షణ వ్యక్తులుగా మారుతారు. అండ్ మే 12వ తారీఖు నుండి మే 18వ తారీఖు వరకు కంటిన్యూస్గా 7 రోజులు నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని అందివ్వబోతా ఉన్నాం. జూమ్ కాల్ ఆన్లైన్ మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది.
మేజర్ సీక్రెట్స్ రివ్యూల్ చేయబోతా ఉన్నా. విశ్వ జ్ఞానానికి అంటే మీ కోరిక ఏదైనా సరే, మీ యొక్క ఆలోచన ఎంత పెద్దదైనా సరే, మీ యొక్క గోల్ ఎంత పెద్దదైనా సరే, విశ్వం యొక్క ఆశీర్వాదాలతో 100% ఫుల్ఫిల్ చేయొచ్చు. అది ఎలా? సింపుల్. దైవశక్తితో, విశ్వశక్తితో మమేకం అవ్వాలి. మీ అంతరాత్మ యొక్క పర్పస్ తెలుసుకోవాలి. నీ పుట్టుకకు పర్పస్ తెలుసుకోవాలి. నీ శరీరంలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ ఏంటి, దానికి ఉన్న శక్తి ఏంటి, దానిని విశ్వశక్తితో ఎలా మమేకం అవ్వాలి, మేనిఫెస్టేషన్కి సంబంధించి ఈజీగా ప్రతిరోజు ప్రతి వాళ్ళు ఇంట్లో చేసుకున్న టెక్నిక్స్ ఏంటి, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి ఎలా పంపించాలి, పాజిటివ్ ఎనర్జీని ఎలా తీసుకొని రావాలి, అండ్ తెచ్చిన పాజిటివ్ ఎనర్జీని ఎలా యాంప్లిఫై చేయాలి, ధనాకర్షణ వ్యక్తులుగా ఎలా మారాలి, ధనాన్ని ఎలా ఆకర్షించవచ్చు, గోల్డ్ని ఎలా ఆకర్షించవచ్చు, కార్ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, హౌస్ మేనిఫెస్టేషన్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ మేనిఫెస్టేషన్, ఇలా మేజర్ సీక్రెట్స్ మాట్లాడబోతా ఉన్నాం. అది ప్యూర్లీ దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడరు. ఒక దైవశక్తి, విశ్వశక్తి ఇమిడీకృతమై విశ్వ జ్ఞానాన్ని మనందరికీ అందివ్వబోతుంది. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలుద్దాం. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.